నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, ఆరోపణలు, అరెస్టులు, జైలు జీవితం, బెయిల్స్, చివరికి కోర్టు తీర్పు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపలేకపోయింది అని, పాలసీలో అవినీతి నిరూపించలేకపోయింది అని. ఈ కేసు మొదలైన రోజు నుంచి దేశ రాజకీయాల్లో తుఫాను సృష్టించింది. మాజీ సీఎం కేజ్రీవాల్ జైలుకి వెళ్లడం, బీఆర్ఎస్ నేత కవిత అరెస్టు కావడం, ఈడీ, సిబిఐ దర్యాప్తులు, ప్రతిపక్షాల ఆరోపణలు, అధికార పార్టీ ప్రతిపాదనలు. ఇప్పుడు కోర్టు వ్యాఖ్యలతో మరోసారి ప్రశ్నలు ముదురుతున్నాయి. దర్యాప్తు సంస్థలు నిజంగా స్వతంత్రంగా పనిచేస్తున్నాయా, లేక అధికార పార్టీల రాజకీయ ఆయుధాలుగా మారాయా? కేసులు చివరికి కోర్టులో నిలవకపోతే మధ్యలో జరిగే రాజకీయ నష్టం ఎవరిది? అరెస్టు, జైలు, మీడియా ట్రయల్ ఇవే శిక్షగా మారుతున్నాయా? ఇది ఒక లిక్కర్ కేసుకే పరిమితం కాదు. గతంలో కూడా సిబిఐ, ఈడీ కేసులు రాజకీయ విమర్శలకు గురయ్యాయి. 2G కేసు, కోల్గేట్, నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులు తీర్పులు వచ్చేసరికి కథ వేరేలా మారినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఓవైపు ప్రభుత్వాలు అవినీతి నిర్మూలన అంటున్నాయి, మరోవైపు ప్రతిపక్షాలు రాజకీయ ప్రతీకారం అంటున్నాయి. కోర్టులు మాత్రం చివరికి ఆధారాలపై తీర్పు చెబుతున్నాయి. కానీ అప్పటికీ రాజకీయ జరిగినటువంటి లాభ నష్టాలు ఎవరికి? దేశ ప్రజల్లో ఒక ప్రశ్న అయితే బలంగా వినిపిస్తోంది. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాల కంట్రోల్లోనా, లేక రాజ్యాంగ పరిరక్షకులా అనేటువంటి ప్రశ్నలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు బొత్స శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా కృష్ణారెడ్డి గారు, సత్యమేవ జయతే, సత్యం గెలిచింది. ఈ లిక్కర్ స్కామ్ అంతా హుళక్కు అని తేల్చింది ఢిల్లీ కోర్టు. సో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు ఉన్నటువంటి నిందితుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తప్పు చేసినట్టుగా సాక్ష్యాలు లేవు అని చెప్పేసి, ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్రలు లేవు అని చెప్పేసి కేసు నమోదు కావచ్చు, దర్యాప్తులు కావచ్చు, సిబిఐ తీరును తప్పు పడుతూ ఇవాళ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. సో ఎలా చూడాలంటారు? మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి కానీ జరుగుతున్న లిక్కర్ స్కామ్ది దేశ చరిత్రలోనే ఒక పెద్ద మొత్తంలో జరిగినట్టు ఆరోపణలు రావడము, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడము, ఇన్ని రోజులు దాని సాగదీతతోటి ముందుకెళ్ళిన తర్వాత దాంట్లో ఏంటంటే ఆధారాలు సబ్మిట్ కాలేదు అంటున్నారు. అంటే దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది ఈ రోజు వరకు కూడా కన్క్లూజన్ రాలేదు. కానీ ఇప్పటికే సిబిఐ ఒక మాట నిన్న ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, హైకోర్టుకి వెళ్తున్నాము, దీని మీద అపీల్కి వెళ్తున్నాము, మేము అక్కడ సబ్మిట్ చేయగలుగుతాము, మాకు ఇంకా కొంత టైం కావాలనే విధంగా వాళ్ళు మాట్లాడారు. అంటే దీని మీద ఏం జరిగినా ఈ రోజు వరకు వచ్చిన దాంట్లో వాళ్ళకు రిలీఫ్ జరగవచ్చు, ఇదే జరగవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో దేశం మొత్తం చర్చ జరిగింది, రాష్ట్రాలలో చర్చ జరిగింది. దీని మీద ప్రతి టీవీ కానీ ప్రతి వ్యక్తి చర్చించుకున్నాడు. దేశ స్థాయిలో, ఎస్పెషల్గా తెలంగాణలో అయితే మరీ ముఖ్యంగా చర్చ జరిగింది. కానీ దీని మీద వెనుక ఉన్న ఏంది అనేది పూర్తి స్థాయిలో ఇంకా కొంత బయటకు రావాలి. ఇప్పటికైతే వాళ్ళు రిలీఫ్ అయినారు, దానికి సంతోషించాల్సిందే. కానీ జరగకుండా ఏమి సప్పుడు సలి లేకుండా మాత్రం ఇంత పెద్ద ఆరోపణలు రావు. ఇంత పెద్దగా సిబిఐ కూడా ఇన్ని రోజులు తీసుకోలేదు. కానీ ఆధారాలను నిర్వీర్యం చేశారా, లేకుంటే సబ్మిట్ చేయలేకపోయినరా, లేకుంటే ఏం జరిగింది, సిబిఐ ఎక్కడ వెనుకబడింది, ఎందుకు ఆధారాలు లేకపోయింది అనేది సిబిఐ త్వరలోనే చెప్తుంది అనేసి అనుకుంటున్నాము. కేంద్రానికి కానీ లేదంటే హైకోర్టుకు వాళ్ళకి అపీల్కి వెళ్తామన్నప్పుడే వాళ్ళ దగ్గర ఇంకా కొంత ఉండాల్సింది ఉంటుంది, సమాచారం సేకరించాల్సింది ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అది విషయం మేడం. ఇంకా దాంట్లో ఎక్కువగా డిస్కస్ చేయాల్సింది ఏం లేదు. కానీ విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు అని కవిత స్టేట్మెంట్ ఇచ్చారు. మేడం, అలా ఇప్పుడు ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇన్ని రోజుల నుంచి తను మాట్లాడలేంది ఇప్పుడు ఆధార్ సబ్మిట్ కాలేవన్నారు. అట్లా అనుకుంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యక్షంగా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సీఎం కుర్చీలో కూర్చున్నారు. కట్టలు కనబడ్డాయి, నోట్ల కట్టలు కనబడ్డాయి, మనిషి కనబడ్డారు, రికార్డింగ్లు ఉన్నాయి, ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్,
పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకున్న దగ్గర ఈ రోజు వరకే ఆయనను అరెస్ట్ చేసి 4 రోజులు పెట్టిన తర్వాత ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అంటే కొన్ని వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి అనే దానికి మనం కొన్ని ఇది అంత మాత్రాన అక్కడ ఏం జరగలేదు, పూర్తి స్థాయిలో సచ్చీలు అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని లోపాలలో మన దగ్గర ఉన్న చట్టాల లోపాలను ఉపయోగించుకొని వీరు బయటపడ్డారా, లేదంటే పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని బయటపడ్డారా ఏందనేది మనం ఆలోచించాల్సింది ఉంది. అందులో ఏ మాత్రం జరగకుండా మాత్రం ఇంత పెద్ద కాన్ఫరెన్స్ అయితే జరగదు. ఎందుకంటే తప్పుడు విధానాన్ని మనం ఎంత పెద్దగా చేసినా కానీ ఏదో రోజు దొరికిపోతే ఇబ్బంది పడతామనేది భయమో భక్తి ఉంటుంది ఏదానికైనా. అందులో జరిగింది కానీ ఎదుటోళ్ళు నిరూపించడంలో విఫలమై ఉంటారు. అంతేగాని మనం ఎన్నో కేసులు వేస్తుంటాం, అంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు మేము దొరలం అనుకుంటే కనుక తప్పు అవుతుంది. చాలా సందర్భాలలో మనం చూస్తాం. నేను ఊళ్ళలో చాలా మంది పంచాయతీలు చేస్తుంటానంగా చూస్తుంటుంటా. అక్కడ ఏంటంటే తప్పు చేస్తాడు వాడే వచ్చేసి అందరినీ మేనేజ్ చేసుకుంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా తప్పు చేసినోడు తప్పించుకునే దానికి కూడా ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి ఆధారాలు దొరకకుండా చేస్తాడు, వాదిస్తాడు, ఏం జరగలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగి ఉంటది. ఇంత పెద్ద మొత్తంలో జరిగింది. వాళ్ళు ఇంత ఒక ముఖ్యమంత్రిని, హోంశాఖ మంత్రిని, డిప్యూటీ సీఎంను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, ఆ రోజు ఆ క్యాబినెట్ ఉన్నది, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, అందులో ఆమె ఎంపీ ఉండే, ఎమ్మెల్సీ ఉండే, అంత పెద్ద అంత ఈజీగా వాళ్ళను బదనాం చేయడానికి ఎవరు కూడా సాహసం చూపించారు. సామాన్యంగానే మనము మామూలు వ్యక్తులను బదనాం చేద్దామంటేనే మళ్ళీ ఇది ఎక్కడ పోయి ఎటు తిరుగుతుంది అనుకుంటారు. ఇందులో జరిగింది వాస్తవం. రైట్ కృష్ణారెడ్డి గారు, మళ్ళీ మాట్లాడదాం. తెలంగాణ జాగృతి నాయకులు నరేష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నరేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. సో నరేష్ గారు, మొత్తానికి మీకు మీ నాయకురాలు కవితకి ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ కేసును కొట్టివేశారు. ముందు నుంచి కూడా కవిత ఒకటే విషయం చెప్తున్నారు, నేను ఖచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అని చెప్తున్నారు. ఇవాళ అదే జరిగింది అని ఆవిడ సత్యమేవ జయతే అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ, జస్ట్ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళేమీ ఇన్నోసెంట్ కాదు. సాంకేతిక ఆధారాలపై క్లీన్ చిట్ ఇస్తే అదేమి ఆ వ్యక్తి ఇన్నోసెన్స్ కిందకి రాదు. లిక్కర్ స్కామ్ కేసులో ముందుంది ముసళ్ళ పండగ అంటూ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏంటి? ఇప్పుడు ఒక మాట మాత్రం వాస్తవం అండి, బీజేపీ పార్టీ నాయకులు ఇప్పటికైనా సరిదిద్దుకొని ఇట్లాంటి కక్షపూరిత కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టినామని ఒప్పుకోకపోగా మళ్ళీ దాన్ని ఇట్లా ఇదే రకంగా సాగదీస్తాం, ఇదే రకంగా మా ఇష్టం వచ్చిన సిబిఐ మా జేబు సంస్థలకు మేము వాడుకుంటాం అని సిబిఐ కంటే ముందు వీళ్ళే మాట్లాడడం అంటేనే వీళ్ళకి అక్కడ కుట్ర కోణం ఉంది కదా. సిబిఐ రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి నుంచి బీజేపీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటేనే దీంట్లో కుట్ర కోణం ఉంది. అంటే ఈ బిగ్ రిలీఫ్ ని బీజేపీ పార్టీ తట్టుకోలేకపోతా ఉంది. ఈ వచ్చేటువంటి వాటిని బీజేపీ తట్టుకోలేక ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈడీ ఏం చేస్తుందో వీళ్ళకే ముందు తెలుస్తుంది, సిబిఐ ఏం చేస్తుందో వీళ్ళకే ముందు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సిబిఐ ఎవరి కన్సర్న్ నడుస్తుంది, ఎవరి జేబు సంస్థ నడుస్తుందని చెప్పి అర్థమవుతుంది కదా. కుట్రపూర్తిగా చేసినటువంటి మాట వాస్తవం అయిపోయింది ఈరోజు. అటువంటి దాన్ని మళ్ళీ ముందుంది ముసళ్ళ పండుగ అని మీరు ఇంకేమన్నా చేసుకోండి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా ఏమి చేసినప్పటికీ కూడా మాకు అంతిమంగా న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ప్రజల విశ్వాసం మీద నమ్మకం ఉంది. మేము తప్పు చేయలే కాబట్టి ఆనాడు ఏ రకంగా ఉన్నామో ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నాము. మేము ఏదో చెప్పినామో అదే నిజమైంది. ఎటువంటి ఆధారాలు లేవని మేము మొదటి చెప్తా ఉన్నాము. ఇప్పుడు అది నిజమైంది కదా, ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు? ఎటువంటి ఆధారాలు అని చెప్పి ఏ కోర్టు ఒక కోర్టు అయితే తీర్పు ఇచ్చింది కదా, ఆ కోర్టు కేసు కొట్టివేసింది కదా. అంటే ఎటువంటి కనీసం ఆ కోర్టుకు ఆధారాలు లేనటువంటి కేసు మీద మీరు ఇంత రాద్ధాంతం చేసి ఒక వ్యక్తి మీద, ఒక మహిళ మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా చేయడం అన్నదాన్ని సమాధానం చెప్పండి దమ్ముంటే. అంతేగాని ఇంకా చాలా ఉన్నాయి, న్యాయస్థానాలు ఇంకా పైకి పోవచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరైనా తర్వాత పోతే అంటే ఇంకా కాంక్రీటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అందుకోసమే హైకోర్టుకు అప్పీల్ చేస్తున్నారు సిబిఐ అని చెప్తున్నారు. ఇంతటితో అయిపోలేదు అని. వీళ్ళకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు కదా. ఇప్పుడు కింది న్యాయస్థానం అయినా సరే ఎటువంటి ఆధారాలు లేవని ఇంత కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కక్షపూరితంగా మేము అట్లే వ్యవహరిస్తాం, ఇంకా మేము ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తామంటే మీరు ఏం చేస్తారా అనేది మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈ రోజు ప్రజల్లో తేలిపోయింది, న్యాయస్థానంలో తేలిపోయింది.
ఇంకా రాబోయే రోజుల్లో మేము అదే రకంగా చేసుకుంటూ పోతామంటే ప్రజలు చురుకునైతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పదే పదే ఈ రకమైనటువంటి అవమానాలు చేసుకుంటా, ఈ రకమైనటువంటి చిత్కారాలకు ముందుకు పోతా ఉన్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టు అవుతారు తప్ప మీరు దాన్ని గొప్పగా సాధించేది ఏం లేదు. ఈ రోజు స్పష్టంగా ఇంతకుముందు గతంలో న్యాయమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది, ఆధారాలు లేనటువంటి కేసు మీద మీరు ఇన్ని రోజులు ఎట్లా జైల్లో ఉంచుతారు అని చెప్పి ముట్టకాయలు వేసి మరి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు అసలు కేసులోనే ఆధారాలు లేవు, ఇట్లాంటి కేసును మీరు ఎట్లా రన్ చేస్తారని చెప్పేసి కూడా మొత్తానికి కొట్టివేసిన కేసుని ఇంకా మీరు హైకోర్టుకు పోతారా, సుప్రీంకోర్టుకు పోతారా, ఇంకేదైనా పోతారా అనే ప్రశ్నకు మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ మేము ఒకటే ఆనాడు ఏదైతే మాట చెప్పినామో ఆ మాట నిలబడి చెప్పినామో ఇది ఖచ్చితంగా తెలంగాణలో కుట్రపూరితంగానే ఒక పార్టీని టార్గెట్ చేసే విషయంలో ఈరోజు ఒక మహిళను చూడకుండా ఈ రకంగా అరెస్ట్ చేసిరు, ఈ రకంగా అవమాన పాలు చేసిరు, ఈ రకంగా వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందిరు వాళ్ళ సోషల్ మీడియా, ఇవన్నీ మనం గతంలో చూసినాం. అయినప్పటికీ కూడా అదే మహిళ ఉక్కు మహిళగా మారింది. ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రజల్లోనే ఉంది, ప్రజల కోసమే పనిచేస్తా ఉంది, ప్రజల సమస్యల మీద పనిచేస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీ నాయకులు ఆ రకంగా మాట్లాడుతున్నారంటేనే నిస్సిగ్గుగా నిజంగా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు వారు కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మాట్లాడే బదులు ఇప్పటికైనా సరే ఏ పొరపాట్లు జరిగినాయి, కోర్టు తీర్పుని మనం ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేయకపోతే బాగుంటుండే అని చెప్పి మాట వస్తే ప్రజలు హర్షించేవారు, కొంత క్రెడిబిలిటీ ఉంటుండే బీజేపీ పార్టీకి. కానీ ఇప్పుడు ఆ రకమైనటువంటి మాటలు మీరు చేసేటువంటి మాటలు ఏదైతే డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నారో వారి మాటలు ప్రజల్లో ఉంటే అసహించుకునే ఉంటే తప్ప ఎటువంటి వాళ్ళకు లబ్ధి కూరే పరిస్థితి ఉండదని చెప్పి నేను నరేష్ గారు అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆయన ట్వీట్ చేశారు, లేని లిక్కర్ స్కామ్ ను తెర మీదకు తీసుకొచ్చి ఢిల్లీలో కేజ్రీవాల్ మీద, ఇక్కడ కవితను టార్గెట్ చేసి కేసీఆర్ మీద అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలనను దూరం చేశారు అని చెప్పారు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్ కేసు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని కవిత కూడా తీవ్రంగా ఖండించారు. అయితే ఇక్కడ రెండు భాగాలండి. కేటీఆర్ గారి ట్వీట్ ని రెండు రకాలు మనం ఆలోచన చేద్దాం. ఒకటి లేని లిక్కర్ కేసు అన్నారు. మరి లేని లిక్కర్ కేసులో ఉన్నటువంటి వారి మీద లేని అబండాలు వేసి ఎందుకు సస్పెండ్ చేయాల్సిన వచ్చిందో కూడా వాళ్ళు చెప్తే బాగుండేది కదా. ఎందుకు అవబండాలు వేసినటువంటి మాజీ మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేని లిక్కర్ కేసు అని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంత పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఈ నాయకుడు ఎక్కడ పోయిండు, ఈ అధ్యక్షుడు ఎక్కడ పోయిండు? కవితను సస్పెండ్ చేసింది లిక్కర్ కేసు గురించి కాదు కదా. నిరంజన్ రెడ్డి గారు లిక్కర్ అని అన్నారు కదండి. వారు క్లియర్ గా చెప్పారు కదా సస్పెన్షన్ దానిపైన. మరి ఆనాడు ఎందుకు వారు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు కవిత గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చింది కాబట్టి, ప్రజల్లో ఉంది కాబట్టి, 2 నెలల పార్టీ పెట్టబోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సంపన్న వర్గాలు కవిత గారి వెంట ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ ఎక్కడ పోతుందని చెప్పేసి ఆనాడు మాకు అన్యాయం జరిగింది ఈ కేసు వల్ల అని చెప్పి ఇప్పుడు ఏదో సింపల్ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్ప దాంట్లో పసలేదు, ఆ వాదనలో పసలేదు. ఆనాడు అరెస్ట్ కాలేదప్పటికీ, ఆనాడు జరిగిన ఎలక్షన్లలో ఎక్కడ లిక్కర్ కేసు మీద ప్రధాన చర్చ ఎక్కడ జరగలేదు. ఆనాడు మార్పు విషయంలో ఒకవేళ ప్రధాన చర్చ జరిగినట్లయితే ఎన్నో సమీక్షలు జరిగినాయి. ఆనాడు ఎందుకు ఈ మాట మాట్లాడలేదు? ఎక్కడ జరిగిందంటే ప్రతి సందర్భంలో, ప్రతి సమీక్షల్లో ఆనాడు మేము కూడా ఉన్నాం కాబట్టి ప్రతి సందర్భంలో ఆనాడు జరిగిన సమీక్షల్లో ఏమని మాట్లాడారంటే కొన్ని సీట్లు మారిస్తే బాగుండేది, కొంతమంది ఎమ్మెల్యేలను ప్రజలు వద్దనుకున్నారు కానీ పైన కేసీఆర్ గారిని కావాలనుకున్నారు, అందువల్ల మాకు పొరపాటు జరిగింది, ఎమ్మెల్యేలకు ఓట్లు వేయలేకపోయారు కాబట్టి మేము ఓడిపోయినామని చెప్పింది తప్ప ఎక్కడో మాట్లాడలేదు. ఈ రోజు కేసు మొత్తం కొట్టేసిన తర్వాత, ప్రజల్లో మంచి స్పందన ఉన్న తర్వాత, ఈరోజు మేము రాబోయే రోజుల్లో పార్టీ పెట్టబోయే క్రమంలో వాళ్ళు మళ్ళీ ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అది ఆబ్జెక్షన్ మాకు. మీరు ఏం చేసిర్రా? మీరు పార్టీ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు? పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు కవిత గారు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి, భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది అని చెప్తే ఒక మహిళ, ఒక చెల్లె కాదండి, ఒక బిడ్డ కాదండి, ఒక మహిళా నాయకురాలు అదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఎందుకు కాల్ చేయలేదు? ఎందుకు మాట్లాడలేదు? దాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు? దీని మీద సమానం చెప్పమనండి. అవి చెప్పకుండా ఏదో ఈ దాన్ని కూడా ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకుంటాం, ప్రతి సమస్యను రాజకీయంగా వాడుకుంటాం అంటే తెలంగాణ ప్రజలు మరీ ప్రధానికి సిద్ధంగా ఉండరండి. మీరు ప్రజల మీద ఏ రకంగా కొట్లాడుతూ ఉన్నారు? ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం నమ్ముకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ పనులు చేయట్లేదు, రేవంత్ రెడ్డి వ్యతిరేకతతో మేము గెలుస్తామని చెప్పి నమ్మకం తప్ప
గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో పనిచేసినట్టుగా మనకు కనిపించట్లేదు. ఎంతసేపటికి కూడా ఈ పాలిషింగ్ పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు వచ్చిన తీర్పును కూడా అదే రకంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజలు చులకనయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయం చేసే విధంగా చేయాలి తప్ప ప్రతిదాన్ని మాకే అనుకూలంగా రావాలి, మాకే తెలివి ఉంది, మాకే సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ఆ నమ్మకంతో చెప్తే మాత్రం ప్రజలకు వెళ్తుంది. ఈ రోజు ఎన్నో సోషల్ మీడియాలు ఉన్నాయి, ఎంతో మీడియా డెవలప్ అయింది. ఈ క్రమంలో కవిత గారు ఏం చేశారు, కేటీఆర్ గారు ఏం చేశారు? కవిత గారు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు, ఎన్నిసార్లు అడ్డుకున్నారు, ఎన్నిసార్లు దీన్ని స్పందించారు? ఆ చర్చ కూడా వస్తుంది కదా ఇప్పుడు. రైట్ అండి, ఓకే. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మొత్తానికి కవిత ఏ తప్పు చేయలేదని కోర్టులు నిర్ధారించిన తర్వాత ఇవాళ బయటకు వచ్చి ఎక్కడైతే కవితకు పేద వర్గాల నుంచి, సబ్బండ వర్గాల నుంచి వస్తున్నట్టు సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి కవితను అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? కోర్టు తీర్పును కూడా అనుకూలంగా మార్చుకొని ఇది చేద్దామని చెప్పారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? అంటే లేని లిక్కర్ స్కామ్ను అంటగట్టి మమ్మల్ని దూరం చేశారు తెలంగాణ ప్రజలకు, పాలనకు అని చెప్తున్నారు కదా. ఈవిడేమో ఓటమిని మాత్రం నా మెడకు వేయొద్దు దయచేసి అని చెప్తా ఉన్నారు కవిత. మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, అదే అందరు కూడా నమస్కారం. ఈరోజు లిక్కర్ స్కామ్కు సంబంధించి రావుస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ, అంటే అందులో నిర్దోషులుగా విడుదలైన అందరికి కూడా ముందస్తుగా మొట్టమొదట శుభాకాంక్షలు. అయితే మీరు ఒకటి గమనించాలి, 22 ఆగస్టులో పర్వేజ్ సింగ్ సాయి వర్మ అని ఢిల్లీ నార్త్ ఎంపీ చేత మొట్టమొదట లీకులు ఇప్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం, అతను బీజేపీ ఎంపీ గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యునితో కలిసి ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ లిక్కర్ కేసుకి సంబంధించి కవిత గారి ప్రమేయం ఉంది అని. ఆ రోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు, అంటే 6 నెలల ముందు లీకులు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం మాట్లాడింది. అందులో నేను మొట్టమొదట స్పందించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 6 నెలలకి మొదటిసారిగా ఢిల్లీకి పిలిస్తే మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీలో 4 రోజులు ఉన్నాం, 5 రోజులు ఉన్నాం. కవితక్క గారిని మొదటిసారిగా విచారించినటువంటి సందర్భంగా వారితోనే ఉన్నాం. అసలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా ఢిల్లీలో ఉంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం మాధ్యమాలల్లో, మీడియాలో ప్రధాన కథనంగా వచ్చింది. ఈ రోజు అట్లా లేదు అని అనడానికి వీల్లేదు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఒక 6 నెలల తర్వాత, అంటే 22లో ఆగస్టులో జరిగితే 24లో రావుస్ అవెన్యూ కోర్టు ద్వారా నాన్ బెయిలబుల్ గా ఇస్తే అప్పుడు సిబిఐ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వారి వెంట, అంటే ఢిల్లీకి వెళ్లే క్రమంలో, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లే క్రమంలో ఎవరు వెళ్ళకపోయినా కూడా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పార్టీ అధ్యక్షులుగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక బావగా, లేకపోతే పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో ఉండి మకాం వేసి వారి యొక్క బెయిల్ కోసం ప్రయత్నించినటువంటి తీరు, వారు కూడా చాలా ధైర్యంగా తిహార్ జైల్లో ఉన్నారు. అది ఎవరు కూడా కాదనలేదు, సత్యం. కాకపోతే వారి బెయిల్కు ఎవరు పని చేయలేదు, సహకరించలేదు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ రోజు చాలా సులువుగా, సునాయాసంగా మాట్లాడపడేయడానికి వీల్లేదు. మేమంతా పార్టీతో ఉన్నాం, పార్టీ అంతా కూడా కవితక్కతో లేరు అంటే అది పొరపాటు మాట. ఆ రోజు కూడా మేము అందరం మాట్లాడినాం. ఈ ఆరోపణల నుంచి బయటపడుతుంది స్వయాన కేసీఆర్ గారే అన్నారు, నా బిడ్డకు అడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఇట్లా ఈ రోజు రావుస్ అవెన్యూ కోర్టు తీర్పును స్వాగతిద్దాం. ఈ కవితక్క గారి రాజకీయ పరిణామాలకు, ఈ కోర్టు తీర్పుకు పార్టీ తనతో ఉందా లేదా అనే దానికి ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. తను ఎందుకు బయటకు వెళ్ళింది, పార్టీ సస్పెన్షన్ ఎందుకు చేసింది అనేటువంటిది వ్యతిరేక, అది మళ్ళీ వేరే చాప్టర్, అనవసరంగా. ఈ రోజు కూడా కేటీఆర్ గారు కూడా యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఒక బ్యాలెన్స్డ్ గా ఏమన్నారు, ఉన్నది లేనట్టు సృష్టించినటువంటి ఇది ఒకటే, ఒక ఆప్ ప్రభుత్వం పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి సున్నాగా రావడానికి కూడా కొంత కారణమైంది. ఆ రోజు పుంకాలుగా చర్చలు జరిగినాయి.
అరెస్ట్ చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేయాలి, కవిత గారిని అంటే అరెస్ట్ కవిత అరెస్ట్ కారణంగానే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు దూరమైంది, అధికారానికి దూరమైంది అదే అని అని యా కేటీఆర్ చెప్పిన దాన్ని శాసనసభ ఎన్నికల తర్వాత కదండి అరెస్ట్ అయింది. శాసనసభ ఎన్నికలు అయిపోయినాక అరెస్ట్ అయింది. ఉమ్, అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో బీజేపీ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము, వారి అరెస్టు, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలకు కొంత కారణమైంది అని అందరూ మాట్లాడినరు, పార్టీ మాట్లాడింది. ఈ రోజు అందరూ అది మాట్లాడిన తర్వాత మాట్లాడలేదంట. అయితే సస్పెన్షన్ కు మాట్లాడడానికి సంబంధం లేదా అంట. నేను ఈ మాట్లాడడం వేరు, సస్పెన్షన్ వేరు. ఈ రోజు జరిగినటువంటి తీర్పును మనం స్వాగతించాలి, దీన్ని అభినందించాలి ఇంతవరకు. అయితే ఈ రోజు మనకి ఏమర్థమైందంటే కేంద్ర ప్రభుత్వము అధికార బదలాయింపుల కోసము, వ్యక్తిగత కక్ష సాధింపుల కోసము, ఆ రోజు కూడా చెప్పినాం మేము, ప్రాంతీయ పార్టీలను సంపూర్ణంగా లేకుండా చేయడం కోసము 33,000 మంది మీద కేసులు పెట్టినటువంటి 10 ఏళ్ల కాలంలో 33,000 మంది మీద కేసులు పెడితే కేంద్ర ప్రభుత్వ ఐటీల పేరు మీద, లేకపోతే ఇట్లాంటి సిబిఐ వీళ్ళ విచారణల పేరు మీద వాళ్ళు సక్సెస్ రేటు 0.3%. ముందైతే వాళ్ళు మరకలు అంటించి వాళ్ళని ముద్దాయిలుగా చేసి కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిప్పేసి చిట్ట చివరికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పదే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కూడా ఆ కేసులో, ఇది మన నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా చివరికి ఏం తేలుతుందో తెలియదు. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా తీసుకొచ్చి జైలు ముందల పెట్టి లేదా కోర్టు ముందల పెట్టి విచారణ పేరు మీద గంటలు ఆవిడ నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నా కూడా 2 రోజులు ఆరోగ్యం బాగాలేకపోతే 3వ రోజు రావాలి. ఇట్లా ఈ దేశంలో ప్రతిపక్షాన్ని లేకపోతే ప్రాంతీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుకి ఈ రోజు వచ్చినటువంటి తీర్పును మనం ప్రామాణికంగా చూడాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో, అంటే దేశంలో బీజేపీ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి, ప్రతిపక్షాన్ని అబాస్పాలు చేయాలి. మనం ఇచ్చిన అటువంటి హామీల నుంచి, వారంటీల నుంచి ఆర్థికంగా ఎదగకుండా, సంపద సృష్టించకుండా, హామీలు నెరవేర్చకుండా రోజుకొక కొత్త టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంతో పాటు బురదంటించి విచారణల పేరిట పిలిచేటువంటి క్రమం, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ తీరు ఈ రోజు ప్రజలందరూ గమనించినారు అనేటువంటిది ఈ రావుస్ అవెన్యూ కోర్టు తీర్పు వల్ల దేశ ప్రజలందరికీ ఒక కనువిప్పు కలిగింది. దేశ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాబోయే రోజులలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేటువంటిది దీని ద్వారా అర్థమైంది. అయినా కూడా ఇంకా వాళ్ళు బీజేపీ నుంచి మాట్లాడే మిత్రులు వాస్తవాన్ని ఒప్పుకునే విధంగా, అంటే ఇంకా వాళ్ళు సిబిఐ వాళ్ళు, సిబిఐ వాళ్ళే అయినట్టు, ఇంకా మేము ఆధారాలు సేకరించలేదు, వాళ్ళు ఇంత మాత్రాన రావుస్ అవెన్యూ కోర్టుల అదేంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం లేదంటే ఇంకా మేము మీరు ఆధారాలు సేకరిస్తారా? బీజేపీ ఆధారాలు సేకరిస్తారా? లేదా బీజేపీ ఎంపీల ఆధారాలు సేకరిస్తారా? అరే మీరు సక్కంగా లేరు, మీరు కలిసికట్టుగా లేరు రాష్ట్రంలో అని చెప్పి మీ ప్రధానమంత్రి మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా మీరు వచ్చినటువంటి తీర్పుని స్వాగతించకుండా, చట్టాన్ని గౌరవించకుండా మీరు చేసే వ్యాఖ్యలు ప్రజల పైన అధికారం ఉన్నోడు ఏ రకమైనటువంటి విధంగానైనా ప్రవర్తిస్తాడనే విధంగా ఈ రోజు బీజేపీ మాట్లాడుతుంది. దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. రాజకీయంగా వెళ్లే వ్యక్తులు గాని, రాజకీయ నాయకులు గాని, పార్టీలకు అతీతంగా నేను అనుకుంటా కాంగ్రెస్ కావచ్చు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ సెగ్మెంట్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రజాభిమానాన్ని పొందాలి, ప్రజలకు ఏదో విధంగా నూతనత్వాన్ని అందించి ప్రజలలో కొనసాగాలి. కానీ వ్యక్తులపైనటువంటి రాజకీయ కక్ష సాధించి రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను కనుమరుగు చేయాలి, తెరమరుగు చేయాలి, మేమే శాశ్వతంగా మిగిలిపోవాలనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరాకాష్ఠకు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు ప్రతీకంగా భగవంతుడు ఇచ్చినటువంటి తీర్పుగా రావుస్ అవెన్యూ కోర్టు తీర్పును మేమందరం చూస్తున్నాం. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. దీంట్లో నిర్దోషులుగా ఏ విధమైనటువంటి సంబంధం లేని వ్యక్తులుగా బయటకు వచ్చినటువంటి 23 మందిని అభినందిస్తూ ప్రత్యేకంగా కవితక్క గారికి కూడా మేమైతే ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ వేదిక ద్వారా. ఎస్ సో లింగం యాదవ్ గారు, సో బీజేపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే అసలు ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో దీని మీద కంప్లైంట్ చేసింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మీ కుట్ర ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మిస్ఫైర్ అయింది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది ఇవాళ ఇచ్చినటువంటి రావుస్ అవెన్యూ కోర్టు తీర్పుని? డెఫినెట్గా ఇది ఏదైతే ఢిల్లీ రావుస్ అవెన్యూ కోర్టులో కవిత గారికి వచ్చింది అనుకూలంగా తీర్పు వచ్చిందో, అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడిన ఒక డ్రామాలో భాగంగా, అంటే ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ గెలవడానికి, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ఇవాళ ఎలక్షన్లో ఓడగొట్టడానికి, అదేవిధంగా తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ ఇవాళ సీట్లు గెలవడానికి చేసినటువంటి ఒక డ్రామాగా ఇది మనకు కనబడుతుంది. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఇదే ఎలక్షన్స్లో ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఎట్లయినా గెలిచే ఛాన్స్ లేదు. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఢిల్లీలో బీజేపీకి స్థానం లేదు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాలలో గెలిచినటువంటి బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఢిల్లీలో గెలవకపోవడం వల్ల ఇవాళ ఎట్లయినా ఢిల్లీలో గెలవాలి. దాంట్లో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆడిరు. ఇవాళ బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలిచిరంటే ఇవాళ కవిత గారి వల్లనే కవితను అరెస్ట్ చేసి ఇవాళ మేము ఇద్దరం ఒకటి కాదు అని చెప్పుకోవడం కోసం చేసినటువంటిది. ఇవాళ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇవాళ మళ్ళా సిబిఐ ఈ కేసు పెట్టింది ఎవరండి? సిబిఐ. మరి ఇవాళ ఎవరు ఫెయిల్ అయినట్టు? సిబిఐ కదా. సిబిఐ చెప్తేనే కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి జరిగిందని చెప్పింది సిబిఐ. అందుకే ఇవాళ సిబిఐ ఎవరు చెప్పు చేతుందో మనకు తెలియదా? ఇవాళ 11 సంవత్సరాలుగా దేశంలో సిబిఐ ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందో తెలుస్తలేదా? సిబిఐ, ఈడీ, ఐటీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ప్రతిపక్ష పార్టీలను, ప్రాంతీయ నాయకుల్ని, ఈ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులందరినీ కూడా జైల్లోకి పంపిస్తుంది కదా ఇదే సిబిఐ. మరి ఇవాళ సిబిఐ నరేంద్ర మోడీ చెప్పినట్టు నడుస్తుంది. అందుకే ఇవాళ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇవాళ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిరు, ఇవాళ తెలంగాణలో 8 సీట్లు బీజేపీ గెలిచింది. సో ఇవాళ అవసరం లేదు, అందుకే ఇవాళ మళ్ళా కోర్టు ద్వారా ఇవాళ కవిత క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే ఇది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో, తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో గెలవడానికి బీజేపీ బీఆర్ఎస్ చేసిన ఒక కేసీఆర్, నరేంద్ర మోడీ ఆడిన డ్రామాలో భాగంగా తప్ప ఇది మరేం కాదు. ఇవాళ కవిత గారు బయటకు వస్తే తెలంగాణ సమాజంకి ఏం సంబంధం అండి? తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం? ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది, వాళ్ళకు ఇద్దరు కలిసి ఆడిన డ్రామా ఇదంతా కూడా. దానికి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ ఏం సంబంధం? ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదో ముఖ్యమంత్రిగా మీద కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. తడిపై ఒక్క నిమిషం అన్న మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, వినండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. నేను చాలాసేపు ఓపిక ఉన్నా, పేషెన్స్గా. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదో ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. తడిపారైనటువంటి గుజరాత్ నుంచి తడిపారు చేసినటువంటి వ్యక్తి, బహిష్కరించినటువంటి వ్యక్తి ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి. ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ గుజరాతీ నరమేధానికి కారణమైన వ్యక్తి ఈ దేశ ప్రధానిగా ఉన్నాడు. ఏం మాట్లాడతావన్నా? నీకు తెలుసుకొని మాట్లాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా కాదు. ఇక ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఈ దేశంలో తడిపారంటే ఎవరైనండి? ఒక రాజకీయ నాయకుడు తడిపారైందంటే ఎంత వ్యవస్థలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే తప్ప ఆ వ్యక్తిని తడిపారు చేయరు. ఇది ఆంధ్ర రికార్డ్ అయ్యింది కదా, అమిత్ షాని మనం పంపించలే కదా, గుజరాత్ నుంచి బయటకు పంపించిన వ్యక్తి. ఇంత దుర్మార్గం ఇంకా ఏముంటుంది? అంటే బీజేపీ నాయకులు మీ ఎలక్షన్లో గెలవడానికి ఈడీని, సిబిఐని, ఐటీని, చివరకు ఎలక్షన్ కమిషన్ కూడా, అంటే నీ అవకాశాల కోసం, నువ్వు రాజకీయాలలో ఎలక్షన్లో గెలవడం కోసం ఏదైనా చేస్తావు. అవకాశం అయిపోయింది. ఇవాళ ఎలక్షన్లో ఢిల్లీలో గెలిచిరు, తెలంగాణలో ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో గెలిచిరు, ఇప్పుడు అవసరం లేదు, అందుకే ఇవాళ కవిత గారు బయటకు వచ్చారు. దీంట్లో ఎవరికేం సంబంధం అండి? తెలంగాణకి ఏం సంబంధం? ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇక బీఆర్ఎస్ నాయకులు, మా కాంగ్రెస్ ఏం చేసిందండి? కేసు పెట్టింది ఏమన్నా కాంగ్రెస్? ఇది చెప్తున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు. ఎవరు పెట్టినో మీకు తెలియదా అండి? ఇదే బీజేపీ ఎంపీ కంప్లైంట్ ఇచ్చిండు మొదటగా, తర్వాత సిబిఐ ఇచ్చింది. మాకేం సంబంధం అండి? మీరు పెట్టుకున్నారు. ఇవాళ ఇప్పుడు దీంట్లో కారణం ఎవరు? సిబిఐ. మరి ఇదే సిబిఐ ఎందుకు దీన్ని ప్రూవ్ చేయలేకపోయింది? సిబిఐ ఇచ్చింది కదా, మరి ఇవాళ ప్రూవ్ చేయవలసిన బాధ్యత కూడా సిబిఐ మీద ఉంది. అంటే అటానమస్ సంస్థలని ఇవాళ నిర్వీర్యం చేసి బీజేపీ జేబు సంస్థలుగా మార్చి నరేంద్ర మోడీ ఏది చెప్తే అది చేసే విధంగా మాట్లాడుతుంది. ఇవాళ స్వతంత్ర సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవాళ తెలంగాణ గురించి తెలంగాణలో ఈ కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా? లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే అంటే ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే, కేసు ఏదో మా ప్రభుత్వం. దయచేసి మిత్రుడు తెలుసుకోవాలి, ఇది పెట్టింది ఢిల్లీలో కేసు అయింది. ఇవాళ మీరే కేంద్రంలో అధికారంలో ఉంది, మీరే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. సో ఇవాళ కాంగ్రెస్ కానీ ప్రజాప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎలాంటి సంబంధం లేదు. అందుకే దీన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడుతారు తప్ప ప్రజలు ఎవరు పట్టించుకుంటారండి? ఇవాళ కవిత ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ పెట్టినంత మాత్రం వల్ల ఎవరికేం సంబంధం? వాళ్ళ కాబోయే మొట్టమొదటి మహిళా సీఎంగా మీరు చూడట్లేదా?
ఇక అదే అంటే కళను ఎవరైనా కనొచ్చండి. ఇప్పుడు ఏదో అంటారు చూడు, నేను ఒక స్కాలర్, భావ ప్రకటన స్వేచ్ఛకు కళలుగానే స్వేచ్ఛకు కూడా సంఖ్య లేదు. బహుశా ఆమె కళలు కనుతుందో, కానీ దానికి మాకేం సంబంధం అండి. నేను అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. ఇవాళ ఆమె కూడా ప్రజల కోసం తిరగొచ్చు. ఇవాళ అలా పగటి కళలు కానీ నేనే సీఎం అయితే ఏమంటారు, ఇక తెలంగాణ చాలా సామెతలు ఉంటాయి తప్ప కళలు కనొచ్చు. నేను కళలకు ఏమంటలేను, కానీ రియాలిటీలో బతుకుతే బాగుంటుంది. ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇవాళ ప్రజాప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇవాళ 2 సంవత్సరాల్లో 10 ఏళ్ల మీరు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు చేసింది. ఇవాళ రైతులు, మహిళలు, యువత, సబ్బండ వర్గాలు ఇవాళ తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారంటే ఇవాళ ప్రజాప్రభుత్వం. ఇవాళ ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు హామీల గురించి, గ్యారంటీల గురించి. 10 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి హామీల గురించి చర్చిద్దామా? మీ 10 ఏళ్ల పాలనైనా 11 సంవత్సరాల బీజేపీ పాలన పైన 2 సంవత్సరాల మా పాలన పైన చర్చ పెట్టండి. చర్చించడానికి మీ సిద్ధం. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు ఎన్ని అమలు చేసిరు, మేము ఎన్ని హామీలు ఇచ్చాం, మేము ఎన్ని అమలు చేసాం, ప్రజలే తీర్పిచ్చారు కదా. కవిత కూడా అదే కామెంట్ చేశారు కదా, మీరు ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇళ్ళు ఇవ్వలేదు, అందుకోసం మీరు ఓడిపోయారు, నా మెడకే ఏకండి అని చెప్తున్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇవాళ వాళ్ళు ఏమన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితుల 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, KG to PG ఉచిత విద్య అన్నారు. ఎక్కడ పోయినాయండి? ఎవరికి వచ్చిన? ఇవాళ కవిత ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసిరు. మరి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామక కోసం. ఇవాళ నీళ్ల పేరు మీద నీళ్ళన్నీ ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇవాళ నిధులన్నీ కూడా దాచుకొని దోచుకున్నారు. ఆ వాటాల పంచాయతీలనే జరుగుతున్నాయి. ఇవాళ 2 ఉద్యోగాలు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిరండి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 10 సంవత్సరాలలో ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదండి. గ్రూప్ 1 పేపర్లే లీకేజ్లు అయ్యి బయట అమ్ముకున్నారు. ఇవాళ ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి, ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసైన్ చేసిన దుర్మార్గులు ఎంత బాధపడతారండి ఆ తల్లిదండ్రులు. ఒక ఆడబిడ్డ చనిపోతే ఉద్యోగం రాలేదని క్యారెక్టర్ అసైన్ చేస్తారు. ఇది మీరు చేసినటువంటి ఘనకార్యం కదా. ఇవాళ అందుకే మీరు ప్రజలకు ముఖం చూపించుకోలేక ఇవాళ ఫామ్ హౌస్లో దాక్కున్నారు. ఇప్పటి వరకు చూడండి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక్క ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవలేదు. ఇవాళ మీకు అసెంబ్లీ ఎలక్షన్లు తీర్పిచ్చారు, పార్లమెంట్ ఎలక్షన్లు తీర్పిచ్చారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ల బుద్ధి చెప్పారు, కంటోన్మెంట్ జూబ్లీస్ బై ఎలక్షన్లో మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు, మున్సిపల్ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలేం కోరుకుంటున్నారు? ఒక ప్రతిపక్ష పార్టీగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకోవడానికి సిద్ధం. ఆనాడు మీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనుకున్న దుర్మార్గులు మీరు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉండాలంటున్నాం కదా. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడా అసెంబ్లీకి రా, సలహాలు సూచనలు ఇవ్వండి, చర్చిద్దాం. దమ్ము ఆ విధంగా మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షం 2 ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం మాది. మీ లెక్క దుర్మార్గంగా చేయలేదు. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్నారు. టీఆర్ఎస్ అదే చేసింది. చివరికి ఇవాళ అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పోయి ఫామ్ హౌస్ కు పరిమితమైంది. ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలకు అనుకూలంగా ప్రజా నిర్ణయాల గురించి ఇవాళ మాట్లాడితే ఏదైనా కనీసం భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో మిమ్మల్ని గుర్తించడానికైనా అవకాశం ఉంటుంది. బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు మాట్లాడతాం. కృష్ణారెడ్డి గారు, దేశ రాజకీయ చరిత్రలో ఇటు తెలంగాణలో బీఆర్ఎస్, అక్కడ ఢిల్లీలో ఆప్, ఈ 2 ప్రాంతీయ పార్టీలు కూడా తమ హవాని నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 పార్టీలు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారాయి. దీనికోసమనే బీజేపీ మనుగడకే ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉందని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కుట్రలు పన్ని పెట్టినటువంటి కేసులు ఇవి అని చెప్పేసి, అందుకోసమనే అటు ఆప్ పైన, ఇటువైపు బీఆర్ఎస్లో కీలక నేత అయినటువంటి కవిత పైన ఈ రకమైనటువంటి కేసులు పెట్టారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. మేడం, ముందుగా మీరు నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. 3 పార్టీల వాళ్ళు ఏంటంటే బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఒక్కొక్కరికి నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ నరేష్ గారు మాట్లాడినప్పుడు ఏంటంటే బీజేపీ ఇది చేసింది, బీజేపీకే ముందు తెలుస్తున్నాయంటే, సిబిఐ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము హైకోర్టుకి వెళ్తామన్న తర్వాత ఆ యొక్క కంటెంట్ చూసి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, నరేష్ గారికి ఆయన తప్పుగా తీసుకోవద్దు. మన ఇంట్లో దొంగతనం జరుగుతుంది, వస్తువులు పోతుంటాయి, ఆధారాలు దొరకాయి, ఏవి దొరకాయి, ఏమీ లేకపోతే అక్కడ దొంగతనం జరగనట్టు కాదు కదా, దొంగతనం జరిగినట్టే కదా. అది ఆధారాలు దొరికినంత మాత్రాన్ని అక్కడ ఏం జరగలేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎంతవరకు మనం ఆలోచన చేయాలి. మేమేదో సద్యపూసలం అయిపోయినాము, ఆధారాలు లేక తప్పించుకున్నాము అంటే కాదు. అక్కడ దేశం మొత్తంలో ఇంత పెద్దగా జరుగుతున్నదంటే ఏదో జరిగింది, మీరు ఆధారాలు లేకుండా తప్పించుకున్నారు, అంతవరకే మీరు సంతోషించండి, అంతవరకే ఉండండి. ఇంకోటి, ఇందాక బొత్స శ్రీనివాస్ గారు డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మాట దొరారు, అది సమంజసంగా లేదు, అది ఎప్పుడైనా బుద్ధి ఉండాలనే పదం వాడారు. ఎప్పుడైనా మనం డిబేట్లో కూర్చున్నప్పుడు చర్చించుకుందాము. బూతులు మాట్లాడుకుంటే మీరు ఒకటి మాట్లాడితే నేను 4 మాట్లాడగలిగితే ఇంకోరు 10 మాట్లాడగలుగుతారు. మనం ఎంతసేపు కంటెంట్ మాట్లాడుకుందాము, జరిగిన అంశాలు మాట్లాడుకుందాము. ఏ పార్టీ ఎవరి మీద ఎలాంటివి చేసింది, జరగబోయే అంశాలు ఏంది, జరిగిన అంశాలను ఏంది డిస్కస్ చేద్దాం. కానీ
బుద్ధి లేదా సిగ్గు లేదా అనుకుంటూ పోతే ఏంటంటే నేను అందుకనే ఓపిక పట్టాను. ఎందుకంటే మనము చర్చ అర్థవంతంగా ఉండాలని చెప్పేసి నేను అప్పుడే రియాక్ట్ అవుదాం అనుకున్నా. ఓకే. కానీ చర్చ అర్థవంతంగా ఉండాలని ఆ పదాన్ని నేను యూజ్ చేయలేదు. మీరన్నది నేను అనలేక కాదు. మనం ఎప్పుడైనా డిబేట్లో ప్రాపర్గా పోదాము. కరెక్ట్. ఈ రోజు జరుగుతున్న అంశాలను మనం కేసీఆర్ గారి గురించి ఇక ఇదైపోయింది మేమేదో ఇది రోజా గారు, చేస్తున్నాం. ఒకవేళ అది ఒక్క నిమిషం. ఆక్షేపణీయం అయితే అది ఆ పదాన్ని విరమించుకుంటున్నా, దాని పట్ల నేను మన్నించాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, డన్ డన్, సూపర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఎందుకంటే మనకి ఇలా సద్గుణంగా ఉంటే చర్చ అనేది అర్థవంతంగా వెళ్తే ప్రజలకు కూడా అర్థమవుతుందండి. కాబట్టి ఇంకొక అంశము, మనం ఆధారాల అన్యున్నత సరే కూడా ఈ రోజు వరకు మనము నేరస్తునిగా ముఖ్యమంత్రిని ఇది చేయలేకపోయింది గత ప్రభుత్వము అంటున్నాం. కొన్ని సందర్భాలల్లో న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు లేదంటే కొన్ని జరిగే పరిణామాలను చర్చ అనేది పక్కకి వెళ్తుండొచ్చు. దోషులు కూడా నిర్దోషులుగా బయట తిరుగుతుండొచ్చు, ముఖ్యమంత్రి పదవులలో కూర్చుండొచ్చు అనేది ఎగ్జాంపుల్ చెప్పినాను. ఈ వీటన్నిటికీ అక్కడ జరగలేదనేది కాదు, ఎలా వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటున్నారు అనేది ఒక చర్చ జరగాలి. మనం ఇక్కడ నేను తప్పుల గురించి ఎవరిని నిందించట్లేదు. జరుగుతున్న తప్పులను కూడా ఒప్పులుగా చేయించుకోవడము, లేనిది ఉన్నట్టు చూపించడం కూడా తప్పే అవుతుంది. రెండు అంశాలు ఇక్కడ. అక్కడ లేనిది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నం జరిగింది అంటున్నారు, అదేదైనా జరిగితే అదే తప్పు. జరిగిందని కూడా జరగనట్టు కూడా ఈ రోజు వరకు దోషి కూడా నిర్దోషిగా ఉండి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం కూడా తప్పే. దోషులకు అనేది శిక్ష పడాలి. దీని మీద మనం అర్థవంతంగా చర్చ చేద్దాం. అంతేకాని నీ మీద నేను, నా మీద నువ్వు ఆరోపణలు చేసుకుంటే ఎంతసేపు ప్రజలకు న్యాయం అనేది జరగదు, జరిగిన అంశాలు బయటకు రావు. ఇందాక లింగం యాదవ్ గారు బాగా లెక్చర్, మీరు రేవంత్ రెడ్డి పైన కేసుల గురించి మాట్లాడితే ఆయన అమిత్ షా గురించి, నరేంద్ర మోడీ పైన ఉన్నటువంటి కేసుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను మేడం. ఇక నేను లింగం యాదవ్ గారు పేరు తీయగానే మీరు మాట్లాడారు. లింగం యాదవ్ గారు ప్రొఫెసర్ గారు కాబట్టి చక్కగా కొన్ని వివరించారు. ఆ రోజు అమిత్ షా గారు చిదంబరం కాదు, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలు అందరికీ తెలుసు. ఆ రోజు దేశం మొత్తం కూడా సిబిఐగా అంటే కూడా కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అనేది టోటల్ ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నోట్ల నాణ్య విషయమే. ఆ రోజు హోంమంత్రి అమిత్ షా గారి మీద ఇలాంటి ఆరోపణలు చేసి ఆయనలో జైల్లో పెట్టడం, ఆయనను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టానో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడము దేశం మొత్తం చూసింది. మనం ఎన్ని మాట్లాడుకున్నా జరుగుతున్న అంశాలకు మాత్రం పక్కకోవు. ఎవరిని ఎలాంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారు అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఓటు ద్వారా వాళ్ళు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మనం అవిటిని చూద్దాము. ఎక్కడికి ఇంకా ఈ ఆరోపణలు అనేటివి ఒకటి. రెండోది అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటి మీద కూడా మనం చర్చించాలి. ఎంతసేపు ఇందాక లింగం యాదవ్ గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటండి. ఆయన సూటిగా మా పార్టీకి అంటే మళ్ళా తను అన్నది నేను అనట్లేను కాబట్టి ఆయన అంత సూటిగా మా పార్టీని విమర్శిస్తుంటే కూడా మళ్ళా వాళ్ళు ఇద్దరు ఒకటయ్యారు. ఇదంతా ఎలక్షన్ ముందు నాటకం ఆడారు. లేని ఆరోపణలు. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించిన ఇప్పటి వరకు దానిపైన 48 గంటల్లో నేను ఈ కేసును తేల్చేస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులను వాళ్ళ గురించి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వెనకడుగు వేస్తోందా? నోటీస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేడము సిబిఐకి ఏ రోజు మేము అడిగినాము, ఏ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఏ రోజు వీళ్ళ కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ అధికారులు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే పూర్తి స్థాయి డీటెయిల్డ్ రిపోర్టే ఈ రోజు వరకు సిబిఐకి సబ్మిట్ చేయకుండా, ఏమి ఆధారాలు ఇవ్వకుండా ఎలా నోటీస్ సర్వీస్ చేయమంటారు? మీరు ఒక సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఒక లెటర్ రాసేసి అసెంబ్లీలో పాస్ చేసి పంపించేసి మీరు 1.5-2 సంవత్సరాలు కాలయాపన చేసింది. దాని మీద దర్యాప్తు జరిగిన పత్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సబ్మిట్ చేయలేదో చెప్పట్లేదు. అధికారులు వచ్చేసి ఇక్కడ డీటెయిల్డ్ రిపోర్ట్ అడిగితే ఎందుకు సబ్మిట్ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎంతసేపు బీజేపీని బదనాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం తప్ప పూర్తి స్థాయి రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి, లేదంటే వాళ్ళు పట్టించుకోకపోతే మా కిషన్ రెడ్డి గారు మంత్రి గారికి ఇవ్వండి, లేదంటే బండి సంజయ్ గారికి ఇవ్వండి, కేంద్రానికి దగ్గరికి తీసుకెళ్లి. అంతేగాని మీరు తప్పించుకోవడానికి బీజేపీని బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆడే పావు ఆయన ఎలాంటి ఆటలు ఆడతాడో అందరికీ తెలుసు. ఈ తప్పుడుకు తప్పించుకునే విధాలు తప్పుడు ఆటలు ఆడితే కనుక కరెక్ట్ కాదు.
మీకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం మీద జరిగిన అవినీతి బయటకు రావాలంటే ఈ 2 సంవత్సరాలలో మీరు చేసిన దర్యాప్తు ఏంది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర పేపర్లన్నీ పెట్టుకొని ఓన్లీ మీరు నోటీస్ కూడా ఇవ్వలేదంటే మీరు ఆధారాలే ఇవ్వకుండా ఏం చేయకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇది చేయాలి, తేల్చలేదని మళ్ళా మీరే బదనాం చేస్తారు, దాని మీద ఏం జరగలేదని మీరే అంటారు. ఇలాంటివి వద్దండి. మీరు ప్రాపర్ గా ఒక కేసు దర్యాప్తు జరగాలంటే మీరు ప్రాపర్ మేనర్లో వెళ్ళండి, డీటెయిల్డ్ బుక్ లో వెళ్ళండి. అంతేగాని ఏదో మేము చెప్పేసినాము ఏమైంది అంటే కాదు. మీరు కరెక్ట్ గా ఇస్తేనే కరెక్ట్ గా జరుగుతుంది. అది లేకుండా మరే ఇప్పుడు ఏదైనా చేస్తుండదు. ఏది కూడా రాష్ట్రం నుంచి లేదు, ఈ ఆధారం లేదు, బీజేపీని బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని మళ్ళీ మీరే మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మీరు కేంద్రం ఏది అడుగుతుందో అది ఇవ్వండి. ఒకవేళ సిబిఐ అడిగిన ఇది ఇయ్యలేకపోతే, వాళ్ళు రాలేకపోతే మీరు కిషన్ రెడ్డి గారు మీరు 48 గంటలలో దీని మీద ఇది చేస్తున్నారు, దర్యాప్తు ఆదేశిస్తున్నారు, పూర్తి స్థాయిలో దాని మీద ఇది చేస్తున్నారు. ఇగో మేము 2 సంవత్సరాలలో మేము దీని మీద ఎంక్వైరీ చేసినాము, దర్యాప్తులో ఇన్ని వచ్చినాయి, ఇంతమందిది ఇన్ని వేల కోట్లు ఇంత అవినీతి జరిగిందని వచ్చింది, దీని మీద మీరు ఇమ్మీడియట్లీ సిబిఐ పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి మీకు ముఖ్యమంత్రి గారు లేకపోతే మీ నీటిపారుదల శాఖ మంత్రులను లేదంటే నీటిపారుదల శాఖ అధికారులతో మీకు ఈ 2 సంవత్సరాలలో మీరు చేసిన ఏదైతే దర్యాప్తు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయండి, లేదా సిబిఐకి మీరే వెళ్ళి సబ్మిట్ చేయండి. రోజా గారు అన్నగారు పెద్దలు అన్నగారు బహుశా మర్చిపోయిరో లేదా కావాల్సి చెప్పట్లేదో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న ఆయన ఆధ్వర్యంలోనే హోంశాఖ ఆధ్వర్యంలోనే సిబిఐ పనిచేస్తుంది. నేను మీ ద్వారా రోజా గారి దగ్గర చాలా సూటిగా అడుగుతున్నా, ఎక్కడ సిబిఐ తెలంగాణ ప్రభుత్వం ఏమీ సబ్మిట్ చేయలేదు, మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తలేదని, ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్? ఎక్కడైనా మీకెక్కడైనా సిబిఐ మరి మీరు ఏమైనా బీజేపీ ప్రవక్త అన్న మీరు నాకు తెలిసి అయితే మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, మీరు ఏదైనా ఎప్పటి నుంచి సిబిఐ స్పోక్స్ పర్సన్ ఉన్నారు? ఏ సిబిఐ ఏ మెయిల్లో కానీ ఏ లెటర్ కానీ ఎప్పుడు పంపించిందో ఏదైనా చూపించగలుగుతారా అన్న? ఎందుకంటే మనం మాట్లాడితే మీలాంటి పెద్దలు మాట్లాడితే ప్రజలు వింటారు. ఇవాళ మనం ఇక్కడ చర్చ చేస్తున్నామంటే కొన్ని నిజాలన్నా మాట్లాడతారు మీలాంటి పెద్దలు అనుకున్నా, కానీ ఇంత వేగ్గా ఎట్లా మాట్లాడతారన్నా, ఇంత అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తారు? ఇదే కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, 48 గంటలు టైం ఇవ్వండి మాకు అప్పగించండి మేము ఏందో చూపిస్తామన్నాడు. ఇవాళ 48 గంటలు కాదు, 4 నెలలు దాటి 6 నెలలు అవుతుంది. మరి ఎక్కడ పోయిందన్నా? ఎందుకు యాక్ట్ చేయట్లేదు? ఇంకొకటి మీరు రిపోర్ట్ అంటారు, 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసినావా, సంవత్సరం వెయిట్ చేసినా మేము మీ లెక్క ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్ష నాయకులు ప్రాంతీయ పార్టీలు నచ్చని వ్యక్తులను అరెస్ట్ చేయడం కాదు, ఏదైనా చట్ట ప్రకారం చేస్తాం. ఘోష్ కమిటీ ఎంక్వైరీ చేసింది, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, దానికి అనుగుణంగానే ఇవాళ జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఇవాళ కేసీఆర్ వేరొక పార్టీ మేము ఇంకో పార్టీ అని వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వంలో జరగాయన్నా, అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మేము ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ మీరు కూడా చాలాసార్లు అన్నారు మీడియా నుంచి కూడా, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కేసీఆర్ని కేటీఆర్ని? కేటీఆర్నైనా కేసీఆర్నైనా హరీష్ రావు అయినా చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాం. ప్రభుత్వం ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇవాళ వాళ్ళు చేసినటువంటి 10 ఏళ్ల అవినీతి అక్రమాల పైన ఎంక్వైరీ నడిచిన తర్వాత డెఫినెట్ కూడా చర్యలు ఉంటాయి. మీరు అదే చెప్పవనండి, అంతే తప్ప మీరు సంవత్సరం తీసుకురంటే అంటే ఇమ్మీడియట్గా కేసీఆర్ని మేము అరెస్ట్ చేయాలన్నా? అట్లా జరగదు మా ప్రభుత్వంలో. సిబిఐని చెప్పవనండి, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అన్నగారు ఇప్పుడు మీ ఇదే రాజ్ న్యూస్ ద్వారా బయట పెట్టండి. సిబిఐ పలానా ఎంక్వైరీలో ఈ విషయాన్ని అడిగింది, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రిగార్డింగ్ కాళేశ్వరం కేసు గురించి అని ఎక్కడైనా ఉందా రోజా గారు? మీరు చెప్పానండి. అందుకే దయచేసి అన్న మీరు మనం మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండోది, ఇక బీఆర్ఎస్ నాయకులు నేను అంతకుముందే బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆ వాటాల పంచాయతీ ఇవాళ బయటపడుతుంది. ఆ వాటాల పంచాయతీల పంపకాల తేడాలనే ఇవాళ కవిత గారు బయటకు వచ్చిర్రు. ఇవాళ కవితే స్వయంగా చెప్పింది కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఇవాళ ఒక నిమిషం నరేష్ గారు మధ్యలో ఇట్లేనండి, ఒక నిమిషం. నరేష్ గారు, 2 నెలల్లోగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు కదా కవిత గారు. ఇవాళ వచ్చినటువంటి కోర్టు తీర్పు మీకు చాలా బూస్ట్ ఇచ్చేటువంటి అంశం, మీకు చాలా కలిసి వచ్చేటువంటి అంశం. కానీ తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇంపాక్ట్ అసలు ఏమీ ఉండదు, ఆవిడ జైల్లో ఉన్నా ప్రజల్లో ఉన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు అని కొంతమంది నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వారు ఆ రకంగా మాట్లాడతారు. అంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, అవగాహన లేదన్నటువంటి మాట్లాడతారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు చేయాలి, ఏం చేయాలి, చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు చేసుకుంటారండి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చేసుకుంటారండి. ఎవరు చేయాలి, జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా అన్న ఒక మహిళను ఆ రకంగా మాట్లాడవచ్చా? ఒకవేళ జాతీయ పార్టీ నాయకులు ఆ రకంగా మాట్లాడి తప్పు అవుతుంది. మనము జాతీయంగా కేంద్ర ప్రభుత్వంగా 33% రిజర్వేషన్ మహిళలకు కావాలని కోరుకుంటున్నాం. మహిళలు రాజకీయ రావాలని కోరుకుంటున్నాం. ముందస్తుగా అన్నిట్లలో మహిళల వాటా రావాలని కోరుకుంటున్నాం. అట్లాంటి తరుణంలో మహిళ ఇంటి దగ్గరనే ఉండాలి, ఆమె జైల్లో ఉన్న సమానం, ఇంట్లో ఉన్న సమానం ఆ రకంగా మాట్లాడడం తప్పు కదండి. ఆడ వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ ఆ రకమైనటువంటి ఆలోచనే తప్పు. ఈ రోజు 20 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం చేస్తా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి రాజకీయంలోనే ఇదే తెలంగాణ జాగృతి జెండాతోనే పనిచేస్తా ఉన్నారు. మరి పనిచేసినప్పుడు లేని అభ్యంతరాలు మరి ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నాయి? ఎవరికి వస్తా ఉన్నాయి? ఏ పార్టీకి వస్తా ఉన్నాయి? మేము మాత్రం ఒకటే అండి, ఏ పార్టీకి ఎన్ని అనుమానాలు ఉన్నా, ఏం వచ్చినా ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో చేసినటువంటి వాటిని సరిదిద్దే పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ రాష్ట్రం ఏర్పడింది, ఒకవేళ ఆ క్రమంలో కొన్ని మనం పనులు చేయలేకపోయినాం, అట్లాంటి చేయడంలో మేము కాన్సన్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ప్రజలకు మంచి అనిపిస్తే, ప్రజలు నమ్మకం అనిపిస్తే ప్రజలు ఎన్నుకుంటారు. వీళ్ళకి అభ్యంతరం ఏంటి? 2 నెలల్లో పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలో మాకు అనుభవ స్పందన వస్తా ఉంది, ప్రజల్లో మంచి స్పందన వస్తా ఉంది, నాయకుల్లో మంచి స్పందన వస్తా ఉంది. ఈ రోజు ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ప్రజల్లో ఉన్నటువంటి కనిపించడానికి సందర్భాలు లేవు. ఈ రోజు జాగృతి ప్రతి సందర్భంలో ప్రజల దగ్గర పోతా ఉన్నాం, ప్రాజెక్టుల దగ్గర పోతా ఉన్నాం, లేకపోతే ఎటువంటి చిన్న చిన్న విషయాల్లో ఏమైనా ఇబ్బందులు పడితే వాళ్ళ దగ్గర పోయి కలుస్తా ఉన్నాం. పార్టీ పెట్టక ముందే మేము ఇవన్నీ వేసుకొని తొందరపాటు పడకుండా అవన్నిటి మీద ఒక మంచి అవగాహన వచ్చిన తర్వాతనే ఈరోజు పార్టీ దిశగా ముందుకు పోతా ఉన్నాం. మాకు సంపూర్ణ అవగాహన ఉంది తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉండాలి, సామాజికంగా ముందాలంటే ఏ రకంగా ఉండాలి, ఎందుకు ఈనాటి వరకు కూడా ఇంకా పరిస్థితి ఉంది, కొన్ని కులాలకు ఇంకా కుల వివక్ష అనే శాపంగా ఎందుకు మారుతా ఉంది, బీసీలో ఎందుకు రిజర్వేషన్ మనం సాధించలేకపోతా ఉన్నాం, మహిళా రిజర్వేషన్ లో మేము పోరాడినాం, ఈరోజు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టడంలో మేము పోరాడినాం, కుల విగ్రహం పెట్టడం కోసం మేము పోరాడినాం. సామాజికంగా మనం చేసిన పనులే మాకు మేము కొలమానం, మేము చేసినాము. గతంలో చేసిన సందర్భాలు చూసుకోండి, ఇప్పుడు ఈ సందర్భాలు చూసుకోండి. గతంలో సాంస్కృతిక వైభవం కోసం చేసినాం, కానీ ఆ సాంస్కృతికంగా వెనుకబడిపోతా ఉంది. ఆ సాంస్కృతిక వైభవాన్ని కించపరిచే విధంగా ఉంది కాబట్టి మేము పార్టీ రకంగా ముందుకు పోతా ఉన్నాం. రేపు జాగృతినే ఇవన్నిటికి పరిష్కారం చూపించే ప్రయత్నంగా ఖచ్చితంగా మేము ప్రజలకు వెళ్తా ఉన్నాం. కాబట్టి పార్టీ పెట్టే క్రమంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే నిందులుగా చూపించే ప్రయత్నం చేసారో ఆ ప్రయత్నంలో 100% మంచి జరిగినట్టే, మేలు జరిగినట్టుగా భావిస్తా ఉన్నాం. ఎందుకు అంటే ప్రతి సందర్భంలోనూ అన్ని పార్టీల నాయకులు అదే రకంగా మాట్లాడేటువంటి క్రమంలో ఈ మాట్లాడకుండా చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే ఆరోపణలు వచ్చినంత మాత్రాన నిందితురాలు కారు అని ఒక నిరూపణ జరిగింది. కాబట్టి ఈ రోజు మాకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ప్రజల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము ప్రజలకు వెళ్తాం. ఇప్పుడు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ప్రజలకు ఎల్లుడు మొదలు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో ప్రజల్లో మమైకమై ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆ రకంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోయే విధంగా పనిచేస్తే తప్ప వెనక్కిపోయే ప్రసక్తే లేదు అని స్పష్టంగా చెప్పారు కవితక్క గారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, నేను ఈ రోజు రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యత కనబడతా ఉంది. ఎంతసేపటికి కూడా నాయకులు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు తప్ప, మీరు ఒకసారి గమనించండి, జాతిపిత గురించి ఒక 4 రోజులు చర్చ, లేకపోతే ఇంకే దాని మీద 4 రోజులు చర్చ, వీళ్ళ ఆరాటం గురించి వీళ్ళు చర్చ జరుగుతుంది తప్ప నిజంగా ప్రజలకు ఎందుకు జరగట్లేదు, ఎందుకు వాటి మీద మనం ఎందుకు పోరాటాలు చేయట్లేము? కానీ మీరు ఇప్పుడు ప్రజా సమస్యలపై కవిత పోరాటం చేస్తున్నారు. మహిళలకు 20 ఏళ్ళు ఇచ్చే విషయంలో మనం ఎందుకు పోరాటం చేయట్లేము? బీసీ రిజర్వేషన్ అండి, 42% రిజర్వేషన్లు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడడం చూపించామని చెప్పండి. ఈ బీఆర్ఎస్ పార్టీ కండవతోని ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, ఎక్కడ మీటింగ్లు పెట్టి మాట్లాడిరు, ఎందుకు ముందుకొచ్చి మాట్లాడలేకపోతా ఉన్నారు? నేను అదే అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించే బదులు మీరు బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఎందుకు అడగట్లేదు? బీఆర్ఎస్ పైన మీ ఫోకస్ ఎక్కువగా ఉన్నట్టుగా. ప్రజల నమ్మకాన్ని పొందాలంటే అది వేరే సమస్య. సరే, జాగృతి రేపు పార్టీ వెనక మాట్లాడతాం, దాని గురించి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతుండ్రు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఎట్లా బీజేపీ ఒకటి అండి? ఇంటి ఆడబిడ్డను కేసీఆర్ గారు TR జైల్లో పెట్టించుకుంటారా, లేకపోతే ఎన్నికల కోసం ఏమైనా మాట్లాడడానికి కొంచెం అర్థం ఉందా? నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారి మీదనే రాజకీయ పరమైనటువంటి కక్ష సాధిస్తుంది బీజేపీ అంటే, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిందంట. ఎక్కడ మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ
నాన్ కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ తమ మాట వినకపోతే దేశవ్యాప్తంగా 356 ఆర్టికల్ ఉపయోగించి 1952 నుంచి 1985 వరకు ఎన్నో రాష్ట్రాలను కదా మీరు బర్తరఫ్ చేసింది. మీరు శుద్ధపూస మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాస్వామ్యము, ప్రజాపాలన, ప్రజల కోసం పాటుపడతాము, మేమంతా చాలా గొప్ప వ్యక్తులము, ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మేము నియంతృత్వానికి పరాకాష్ట ఈ దేశాన్ని తప్పుదో పట్టించింది. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినందుకు కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిరు. ఈ దేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలి, పేదరికం ఇంకా ఈ దేశంలో ఇంకా ఎందుకుంది? కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? ఇవి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఉండే అన్న తెలుసా అన్న? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో నిరుద్యోగం ఎంత ఉంది, నిరక్షరాస్యత ఎంత ఉంది, ఈ దేశ పరిస్థితులు ఏందో తెలుసా అన్న? ఎట్లా మాట్లాడతారన్న? ఏంది ఇవాళ ఆనాడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ పరిస్థితులు ఏంది? ఎట్లా మాట్లాడతారన్న మీరు కూడా? పార్టీగా బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల్లో నిలిచిపోతుంది. అది మీరు గమనించాలి. కానీ బిఆర్ఎస్ బీజేపీతోనే అంటకాగుతుంది, బిఆర్ఎస్ కాంగ్రెస్ తోనే అంటకాగుతుంది. బిఆర్ఎస్ అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సీనన్న గారికి రోజా గారు, సీనన్న గారు దీనికి సమాధానం చెప్పండి. 10 ఏళ్లలో బిఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందా లేదా? నేను సూటిగా 3 ప్రశ్నలు వేస్తా. డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది ప్రయత్నం చేసింది కదా అన్న సీనన్న గారు. సీనన్న నేను ఒక బిఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందా లేదా నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుతున్నా. డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది బిఆర్ఎస్ కాదా? జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీజేపీకి ఇదే బిఆర్ఎస్ కాదా? రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బిఆర్ఎస్ కాదా? ఇవాళ ఆనాడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసింది బిఆర్ఎస్ కాదా? 10 ఏళ్లలో కలిసే ఉన్నారు కదా, 10 ఏళ్లలో కలిసే ఉన్నారు. అదే చెప్పినావు. మీరు ఎంత రెండు ఒకటని తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు. లింగం యాదవ్ గారు థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మాట్లాడినా ప్రజలు అందరూ గమనిస్తున్నారు. రైట్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణారెడ్డి గారు, నరేష్ గారు థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.